బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియకు నామినేషన్ ముగిసింది. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. నామినేషన్ ఉపసంహరణకు 6 గంటల వరకు సమయం పట్టనుంది. సాయంత్రం 6:30 బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. నితిన్ నబీన్ ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. 45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక కానున్నారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు నామినేషన్ ముగిసింది. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. నామినేషన్ ఉపసంహరణకు 6 గంటల వరకు సమయం పట్టనుంది. సాయంత్రం 6:30 బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. నితిన్ నబీన్ ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. 45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక కానున్నారని తెలుస్తోంది. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు నామినేషన్ ముగిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇక లాంఛనం కానుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరి కాసేపట్లో నితిన్ నబీన్ కాబోతున్నారు. ఎందుకంటే ఒకటే నామినేషన్ పడింది. మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆ యొక్క నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక పోటీ ఎవరు లేరు కాబట్టి ఏకగ్రీవం లాంఛనమే కాబోతుంది. 6:30 తర్వాత విత్డ్రాలు ఉంటాయి కాబట్టి ఇక వచ్చిన నామినేషన్లు ఏవీ లేవు కాబట్టి ఇక నితిన్ నబీన్ను ఏకగ్రీవంగా చేస్తూ ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి నితిన్ నబీన్ 45 సంవత్సరాల వయసు ఉంటుంది. కానీ ఇప్పటికే 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా బీహార్ రాష్ట్రం నుంచి గెలుచుకుంటూ వచ్చారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను ఎంపిక చేయడం పట్ల, ఎన్నుకోవడం పట్ల మొత్తం హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే బీజేపీ శ్రేణులు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఒక సంకేతాన్ని అయితే పంపించింది. ఏంటి అంటే బీజేపీలో యువతకు ప్రాధాన్యత ఉంటుంది, యువకులకు ప్రాధాన్యత ఇస్తామనే ఒక సంకేతాలను అయితే పంపింది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇప్పటి వరకు ఇంత తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరు కూడా జాతీయ అధ్యక్షుడు కాలేదు. 45 సంవత్సరాలకే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మరి కాసేపట్లో కాబోతున్నారు. ఇప్పటికే నితిన్ నబీన్ బీజేపీ జాతీయ గౌరవ అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు కాబట్టి ఇక అధ్యక్షుడు కాబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పటివరకు కొనసాగిండు, ఇప్పుడేమో ప్రెసిడెంట్ కాబోతున్నారు. అయితే నితిన్ నబీన్ను ఎంపిక చేసి యూత్కు సంకేతం పంపుతుంది. బీజేపీ యువతకు అవకాశం ఉంటుంది, యూత్ని ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగానే 45 సంవత్సరాలకు సంబంధించినటువంటి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి 5 సార్ల ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని నితిన్ నబీన్ను ఎన్నుకున్నామనే సంకేతాలు అటు యూత్కు ఒక బలమైన మెసేజ్ పంపే ఆస్కారం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఎంపిక జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2029 ఎన్నికలకు మరోసారి గెలవాలి అనేది కూడా బీజేపీ సిద్ధమవుతుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా క్యాడర్ బేస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా బీజేపీలో ప్రాధాన్యత ఇస్తాము. అందుకు ఉదాహరణే నితిన్ నబీన్ అనే చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా హిందీ రాష్ట్రాల్లో నుంచి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే అటు బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, బీహార్ ఈ రాష్ట్రాలే బీజేపీకి ఆయువు పట్టుగా అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ నేతను ఎన్నుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 4-5 రాష్ట్రాలు బీజేపీకి ఆయువు పట్టు లాంటి రాష్ట్రాలు కాబట్టి మరోసారి వచ్చే 2029 ఎంపీ ఎలక్షన్లకి మళ్ళీ బీజేపీ పూర్వవైభవం వస్తుంది. మళ్ళీ అత్యధిక స్థానాలు గెలవచ్చు. గతంలో ఉత్తరప్రదేశ్లో కాస్త బీజేపీ బలహీనపడింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బీహార్లో కూడా పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు దక్కించుకోవచ్చు. మధ్యప్రదేశ్లో కూడా అదేవిధంగా ఎంపీ సీట్లు దక్కించుకోవచ్చు. హిందీ రాష్ట్రాల వైపులో ఉన్నటువంటి వారినే అధ్యక్షుడు చేస్తే మరోసారి ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సుదీర్ఘంగా ఆలోచన చేసిన తర్వాతనే మొట్టమొదటిగా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడేమో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు.
మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన రాబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు నామినేషన్ వేసింది ఒకరే, అందులో భాగంగా 37 సెట్లు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అది మొత్తానికి చూసుకున్నట్టయితే యువతకు బీజేపీ అవకాశం ఇస్తుంది. అందులో భాగంగానే జాతీయ అధ్యక్షుని కూడా 45 సంవత్సరాలు నిండిన వ్యక్తినే మేము నియమించామనే ఒక సంకేతం అయితే బీజేపీ పంపదలుచుకుంది. మొత్తానికి ఓ వైపు చూసుకున్నట్టయితే యువకుడు, మరోవైపు అనుభవం ఉంది. యువకుడు అంటే 45 సంవత్సరాలు, అనుభవం అంటే 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఇవన్నీ పరిణామాలు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా బేరీజ్ వేసుకొనే నితిన్ నబీన్ అయితేనే బీజేపీకి రానున్న రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరోసారి కూడా జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాలి, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యువతను ప్రోత్సహించాలి, యువత రాజకీయాల్లోకి రావాలని నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలోనే యువతకు అవకాశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే నితిన్ నబీన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. 37 సెట్ల నామినేషను నితిన్ నబీన్ పైనే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక 6 గంటలకు ఈ యొక్క నామినేషన్ల టైం ముగుస్తుంది కాబట్టి ఒకటే నామినేషన్ అధికారికంగా పడింది కాబట్టి ఇక 6:30 తర్వాత నితిన్ నబీన్ను జాతీయ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాజిరెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉండడానికి పార్టీలో ఏమైనా అంతర్గత అసంతృప్తి ఏమైనా ఉందా, లేకపోతే పూర్తి స్థాయి ఏకాభిప్రాయమా? పూర్తి స్థాయి ఏకాభిప్రాయం అనుకోవచ్చు. అంతర్గత విభేదాలు ఉంటే ఎవరో ఒకరు నామినేషన్ వేసేవాళ్ళు నా నామినేషన్ను తొక్కి పెడుతున్నారు, నా నామినేషన్ను చెల్లకుండా చేస్తున్నారు అనేది ఒకటి బయట డిస్కషన్ జరుగుతుండే. కానీ ఇదంతా కూడా ఏకగ్రీవ ఎన్నిక అయినట్టే చెప్పుకోవచ్చు. జాతీయ పార్టీకి సంబంధించి ఎన్నికల నిబంధనలు బీజేపీకి ఉంటాయి. అందులో భాగంగానే ఎవరు నామినేషన్ వేయాలో దాని ప్రకారమే నామినేషన్ వేస్తారు. అందులో భాగంగానే నితిన్ నబీన్నే నామినేషన్ వేయాలనేది కూడా పార్టీ ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో నితిన్ నబీన్ మాత్రమే నామినేషన్ వేశారు, మిగతా వాళ్ళు కూడా ఎవరు నామినేషన్ వేయలేదు. ఈ యొక్క నేపథ్యంలోనే ఏకగ్రీవం అయిపోతుంది. ఈ యొక్క జాతీయ అధ్యక్షుడు ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్స్, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పాల్గొంటారు. ఈ యొక్క నేపథ్యంలో అందరూ కూడా 37 సెట్ల నామినేషన్లు ఒక అభ్యర్థి పైన పడ్డాయంటేనే బీజేపీలో ఏకగ్రీవంగా అందరూ ఐక్యతతోనే ఉండే నితిన్ నబీన్కు సపోర్ట్ చేసినట్టు అర్థమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే నితిన్ నబీన్ నామినేషన్ ఒకటే దాఖలైంది కాబట్టి మరి కాసేపట్లో అధికారికంగా అతన్ని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రాజిరెడ్డి, ఇతర సీనియర్ నేతలు పోటీకి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? అంటే బీజేపీలో ఎన్నికల సిద్ధాంతం అంటూ ఉంటుంది, బీజేపీలో ఎన్నికల నిబంధన అంటూ ఉంటుంది, బీజేపీలో ఎన్నికల రాజ్యాంగం అంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఎన్నికలు అధికారికంగా జరిగినా కానీ పార్టీ ఆదేశం మేరకు ఎవరైతే నామినేషన్ వేయాలని చెప్తుందో వారే నామినేషన్ వేయాలి. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే బీజేపీ పరిణామాలు సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని నితిన్ నబీన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. సీనియర్ నాయకులు అంటే వయసు మీద పడి ఉంటుంది కాబట్టి వారికి వేరే కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించి యువతరానికి యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 45 సంవత్సరాలు ఉన్నటువంటి నితిన్ నబీన్ అయితేనే భారతీయ జనతా పార్టీకి కరెక్ట్ అనేది బీజేపీ భావించి అందులో భాగంగా యువతతో పాటు అనుభవం కూడా ఉంది. బీహార్ రాష్ట్రం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అనుభవం ఉన్నది, చట్టసభల్లో ప్రతినిధిగా ఉన్నారు. అదేవిధంగా యువతకు ఒక మంచి ఇన్స్పిరేషన్గా నిలుస్తాడు కాబట్టి రానున్న రోజుల్లో యువతకు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. అందులో భాగంగానే యువత అయితేనే బీజేపీ వెంబడి మళ్ళీ 2029లో పెద్ద ఎత్తున యువత బీజేపీ వైపు చూస్తుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ అన్ని పరిణామాల నేపథ్యంలోనే ఇక అమిత్ షా మోడీ ద్వయం కంటిన్యూ అవుతుంది. వీళ్ళు అమిత్ షా మోడీ ద్వయం వాళ్ళ టైం కానీ వాళ్ళ వయసు కానీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ద్వయం రెడీ కావడానికి ఇప్పటి నుంచే ముందస్తు ప్లాన్గానే ఇదంతా చేస్తుంది. అందులో భాగంగానే ఒక యువ నాయకత్వాన్ని పెంచి పోషించాలి, ఒక యువ నాయకత్వాన్ని తయారు చేయాలనే సందర్భంలోనే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతుంది. అందులో భాగంగానే సీనియర్లు కూడా ఎవరు నామినేషన్ దాఖలు చేయాలి అంతా ఒక మాట మీదే ఉన్నారు. అందులో భాగంగానే నితిన్ నబీన్ను ఏకగ్రీవ నామినేషన్ వేసిరని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే 37 సెట్లు అంటే దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏకాభిప్రాయానికి వచ్చే నితిన్ నబీన్ను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. రాజిరెడ్డి, అలాగే నితిన్ నబీన్ ఎంపిక జరిగితే 2029లో లోక్సభ ఎన్నికలపై దీని ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు?
నేను ఇందాక చెప్పినట్టు స్పష్టంగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇతను బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి బీహార్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర ఇవన్నీ కూడా బీజేపీకి కంచుకోట లాంటివి, ఆయుపట్టు లాంటివి. ఈ రాష్ట్రాల్లో మరోసారి బలమైనటువంటి స్థానాలు గెలుచుకుంటే మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావచ్చనే ఒక సంకేతాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనే 90 లోక్సభ స్థానాలు ఉంటాయి. గతంలో కాస్త బలహీన పడింది, తక్కువ ఆశించిన దానికన్నా ఎంపీ స్థానాలు తక్కువగా వచ్చాయి ఉత్తరప్రదేశ్లో. కాబట్టి ఈసారి మరి అదే బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇలా పక్కపక్కపంటి రాష్ట్రాలు ఉంటాయి. హిందీ భాష ఉంటుంది కాబట్టి ఈ హిందీ భాష మీద పట్టున్నటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది, బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళైతేనే బాగుంటుంది. ఇవన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయనేటువంటి లెక్కలు వేసుకొని ఇవన్నీ ఈ యొక్క రాష్ట్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని కూడా సమన్వయం చేసుకునే బాధ్యత నితిన్ నబీన్ చేస్తారు కాబట్టి అతనికి ఈ యొక్క బాధ్యత అప్పగించింది. రానున్న మీరు అన్నట్టు 2029 ఎన్నికలను దృష్టిలో పెంచుకునే అధ్యక్షుడు ఎంపిక జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.